మా గగన్ బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా గగన్ బర్త్డే ఎలా అయిందంటే మా అమ్మ వాళ్ళు అయితే మా గగన్ బర్త్డే కోసం సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు. అదేందో గెస్ చేయండి. మీరు గెస్ చేసే లోపే నేనే చెప్పేస్తాను. అదేంది అనుకుంటున్నారా? కార్ అనమాట. వాడు ఫస్ట్ బర్త్డే అప్పుడు నేను అడుగుతుండు నాకు కార్ ఇప్పి అని. అప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పియలేకపోయినాం. ఇప్పుడైనా ఇప్పిస్తామంటే మా అమ్మ వాళ్ళే ఉండి మేమే తీసుకొస్తాం, మేమే సర్ప్రైజ్ ఇస్తామంటే సరే వాళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి వాళ్ళనే తెమ్మన్నా. ఇంకా వాడు కార్ చూసి వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఇంకా కార్ దేవంగానే వెయిట్ చేయకుండా ఇద్దరు అన్నతమ్ములు కూర్చొని అటు ఇటు 2 రౌండ్లు వేసిన తర్వాత ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసినాము. ఇంటి పక్కన ఉన్న పిల్లల్ని, మా ఇంటి కింద ఉన్న చిన్న పిల్లలందరినీ పిలిచేసినాం. ఇంట్లోనే సింపుల్గా అయితే చేసేసినాం. పాపం వాడు క్యాండిల్స్ ఊపలేకపోతున్నాడు. మ్యాజికల్ క్యాండిల్స్ అనమాట. మా ఆయన కావాలని తెచ్చిండు వాడు ఎంజాయ్ చేస్తాడని, కానీ అస్సలు ఊపలేకపోయిండు. ఇంకా మధ్యలో మాస్టర్కి ఊపి హెల్ప్ చేసిండు అనమాట. పాపం వాని పానం మొత్తం కార్ మీదనే ఉంది. కేక్ కట్ చేస్తుండు, కార్ని చూస్తుండు, అటు ఇటు చూస్తుండు, కార్ని చూస్తుండు. కేక్ కట్ చేయడం ఎప్పుడైపోతుంది, ఆ కార్లో పోయి కూర్చుందామా అన్నట్టుంది. మనకి కార్ అంటే అంత ఇష్టం. నీ బర్త్డే ఏమో అంత గ్రాండ్గా చేసుకున్నాం, మీ బాబు బర్త్డే అంత సింపుల్గా చేసినామని అనుకోకండి. నా బర్త్డే అప్పుడు ఏంటంటే ఏం లేకుండే, కానీ మా గగన్ బర్త్డే అప్పుడే కరెక్ట్గా లిఫ్ట్ రిపేర్ వచ్చిందనమాట. మేమే రోజుకి 9th ఫ్లోర్ ఎక్కి దిగాలంటే మాకే కష్టమవుతుంది. ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని పిలుద్దాం అనుకున్నాము, కానీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళు ఎక్కాలంటే కష్టం కదా అన్నట్టు ఇంకెవరిని విలువలేము. ఇంట్లోనే సింపుల్గా చేసినాం. అప్పటికి ఇంటి పక్కన ఉన్న పిల్లలు, కింద పిల్లలు అందరూ వచ్చేసరికి వాన్ బర్త్డే కూడా కొంచెం మంచిగానే జరిగింది. బర్త్డే ఎట్లా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మంచిగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.